హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా అలాగే ఎంతో పర్ఫెక్ట్ గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక్కసారి చికెన్ బిర్యానీని నేను చెప్పే ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటది, అలాగే ఎంతో సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం చికెన్ బిర్యానీని. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ నోరూరించే చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఈ చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక 1/2 kg బాస్మతి రైస్ ని నీట్ గా వాష్ చేసుకుని ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకుని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి ఈ రైస్ ని. ఇప్పుడు ఇంకో బౌల్లోకి ఒక 3/4 kg వరకు చికెన్ తీసుకుని దాన్ని నీట్ గా వాష్ చేసుకుని లాస్ట్ లో కాస్త సాల్ట్ అలాగే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి చెక్క, లవంగాయలు, మిరియాలు, షాజీరా, పలవ ఆకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, దాని మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని దీన్ని అంతటిని కూడా ఈ విధంగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అనేది ఈ చికెన్ పీసెస్ కి బాగా పట్టే వరకు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయని ఈ విధంగా పిండుకోవాలి, జ్యూస్ ని. ఆ తర్వాత దీన్ని అంతటిని కూడా మళ్ళీ ఒకసారి ఈ విధంగా స్పూన్ తో ఆర్ చేత్తో ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలండి. ఇందులోకి ఉప్పు, కారం అనేది మన టేస్ట్ కి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్, నెయ్యి ఈ విధంగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు జీడిపప్పులు అనేవి యాడ్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుని పక్క తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 2-3 ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి బాగా. ఇవన్నీ కూడా బ్రౌన్ ఆనియన్స్ లాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ మాడకోకుండా ఫ్రై చేసుకోవాలండి. కేవలం మీడియం ఆర్ లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మనకి ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయి. సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ అన్ని కూడా బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ అనేవి ఒక హాఫ్ వరకు కడాయిలోనే ఉంచేసుకుని ఒక హాఫ్ ప్లేట్ లో తీసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్ లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాని మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ చికెన్ ని ఈ విధంగా కలుపుకుంటూ కూడా ఉడికించుకోవాలి మనము. ఇందులోకి కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకుని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇంకో స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి షాజీరా, పల్వా ఆకు, యాలుకలు, లవంగాయలు అన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని వాటర్ అనేవి బాగా హీట్ చేసుకోవాలి. వాటర్ అనేవి ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద.
బాస్మతి రైస్ అనేది 50% కుక్ అయితే చాలండి. ఇంకో 50% మనకి దమ్ అయ్యేటప్పుడు ఉడికిపోతుంది. సో ఈ విధంగా 10 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ రైస్ది. ఆ తర్వాత ఒకసారి ఈ చికెన్ని చెక్ చేసుకోండి. చికెన్ అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోతే అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం కుక్ చేసుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా వాటర్ లేకుండా తీసుకుని ఈ చికెన్ లో యాడ్ చేసుకోవాలి అంతటిని కూడా. ఆ తర్వాత ఈ రైస్ అంతా కూడా చికెన్ లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన రిమైనింగ్ ఉన్న మిగిలిన ఉన్న అన్ని బ్రౌన్ ఆనియన్స్ ని కూడా ఈ విధంగా పైన గార్నిష్ చేసుకోవాలి. అలాగే నేను కాస్త ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, వాటిని అన్నిటిని కూడా ఈ విధంగా పైన యాడ్ చేసుకుని గార్నిష్ చేసుకున్నాను. దీన్ని మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. 10 మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయిందో రైస్ అనేది. చూస్తుంటేనే నోరూరిపోతుందండి నాకైతే. అంత టేస్టీగా ఉంది చికెన్ బిర్యానీ. దీన్ని కాస్త ఆనియన్స్ తో అలాగే నిమ్మకాయతో గార్నిష్ చేసుకుని తింటుంటే ఉంటదండి టేస్ట్. ఆహా, అద్దిరిపోయిద్ది అంతే. అస్సలు వంట రాని వాళ్ళు కూడా రెస్టారెంట్ స్టైల్లో చేయొచ్చండి ఈ చికెన్ బిర్యానీని. అంత ఈజీగా ఉంటది, అలాగే అంత టేస్టీగా ఉంటది. మీరు కూడా ఖచ్చితంగా ఈ చికెన్ బిర్యానీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.